నిన్న తల్లికి వందనం అనే పథకం మీద మనం పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, గ్రీవెన్స్ ఏ విధంగా మనం పెట్టాలనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది నిన్న మన ఛానల్లో. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ఆడబిడ్డ నిధి ఈ పథకం ఉంది కదండి, దీని గురించి చెప్పండి, అసలు ఎవరు అర్హులు, ఏంటి దీని యొక్క రూల్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా వేస్తారు పేమెంట్ అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట నిన్న మీలో కొంతమంది. అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. మంచి మంచి ఆఫర్స్ ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఆఫర్స్ అయితే ప్రతిరోజు ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటారు. అవన్నీ కూడా అలాగే వస్తూనే ఉంటాయి. కాబట్టి డిస్కౌంట్ బాగా వచ్చినప్పుడు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు ఆ ప్రోడక్ట్ కనుక నచ్చితే కొనుక్కోండి. మన ఛానల్కి ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. నెక్స్ట్ మనకి అమలు చేయబోయే పథకం ఇదే ఆడబిడ్డ నిధి. దీనికి సంబంధించి P4 సర్వే అనేది చాలా ముఖ్యమండి. అందులో వీళ్ళు లింక్ అయి ఉండాలన్నమాట. అసలు P4 అంటే ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు. P4 అంటే 4 Pలు అని అర్థం అండి. అయితే ఇక్కడ ఒక్కొక్క Pకి ఒక్కొక్క పదం అయితే ఉందన్నమాట. ప్రైవేటు, పబ్లిక్, పీపుల్, పార్ట్నర్షిప్, ఈ మొత్తం 4టిని కలిపి P4 అని చెప్పేసి అంటారు. ఈ సర్వేలో ఈ యొక్క కుటుంబాలకి లింక్ అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది పడుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అని చెప్పేసి అడుగుతున్నారు. 18 సంవత్సరాలు దాటి ఉండాలి, 19 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ మధ్యలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అయితే వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. అది NPCI లింకు, ఆధార్కి ఏదైతే బ్యాంక్ లింక్ అయి ఉందో దానికి మాత్రమే వస్తాయి, మామూలు యథావిధిగానే. అయితే ఇక్కడ కొన్ని అర్హతలు అయితే ఇచ్చారనమాట. అంటే ఎవరో అర్హులు అని చెప్పేసి. మరి 18 సంవత్సరాల నుంచి 59 ఈ మధ్య ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఇస్తారంటే కాదనమాట. జీరో ప్రావర్టీ అనమాట. అంటే పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు అయితే ఉంటారు కదా, అసలు వాళ్ళు బాగా వెనుకబడి ఉంటారనమాట. అలాంటి కుటుంబాలకు మాత్రమే మనం రేషన్ కార్డు ఆధారంగా తీసుకొని దారిద్ర్య రేఖకు బాగా దిగున ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇస్తారనమాట. దీనికి కొన్ని షరతులు అయితే ఉన్నాయి. వాటికి వీళ్ళు ఎలిజిబుల్ అయితేనే వస్తాయన్నమాట, లేకపోతే రావు. నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే పేదవారిలో బాగా నిరుపేదలు అనమాట. మీకు అర్థమైందండి ఇప్పుడు అదనమాట. అలాంటి కుటుంబాలకు మాత్రమే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది వేయబోతున్నారు. ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారంటే మన రాష్ట్రంలో నిరుపేద కుటుంబం అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు అర్హతలు చూద్దాం మనం. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ పథకాలకి మనం అప్లై చేసుకుంటూ ఉన్నాం. చాలా మందికి వస్తూ ఉన్నాయి పథకాలకి. మరి ఈ వీళ్ళు కూడా అప్లై చేస్తే ఈ పథకాలు వస్తున్నాయి కదా, మరి ఈ ఆడబిడ్డ నిధి కూడా వస్తుందా అంటే అలా కాదు, రాదు. కొన్ని అర్హతలు అయితే ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ యొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదంటే పెన్షన్ తీసుకున్న వ్యక్తి కానీ ఉండకూడదు అనమాట. తర్వాత ITR ఫైల్ చేసి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండకూడదు అనమాట. ఇది ఒకటి. కట్టే వాళ్ళు అయితే ఉంటే మాత్రం అర్హులు అయితే కాదు. తర్వాత 4 చక్రాల వాహనం కూడా ఉండకూడదు. నెక్స్ట్ కరెంటు బిల్లు 200 యూనిట్ల కంటే తక్కువ అయితే ఉండాలి. ఎక్కువ ఉంటే కనుక రాదు. మ్యాక్సిమం ఇప్పుడు మనం ఈ పథకాలకి అన్నింటికి అప్లై చేస్తే 300 యూనిట్ల కరెంటు బిల్లు కదా మనకి. 300 యూనిట్లు దాటితే మనకి ఈ పథకాలకి ఏమి కూడా మనం అర్హులు కావు. కానీ ఈ పథకానికి ఆడబిడ్డ నిధి రావాలంటే 200 యూనిట్ల వరకు మాత్రమే టార్గెట్ అయితే ఇచ్చారనమాట. దానికి మించితే ఈ పథకానికి అయితే అర్హులు కాదు. నెక్స్ట్ ఇక సొంత ఇల్లు కానీ సొంత స్థలం కానీ ఉండకూడదు. ఈ అర్హతలన్నీ కరెక్ట్గా ఎలిజిబుల్ అయి ఉంటే కనుక వస్తుంది అనమాట ఈ ఆడబిడ్డ నిధి అనేది. అంటే నెలకి 1500 రూపాయలు వేస్తారు అకౌంట్లో, సంవత్సరానికి 18,000 అవుతుంది కదా. అది ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. ఈ అర్హతలు ఓకే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఆ లిస్టులో పేరు అయితే వస్తుంది. ఈ అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా P4కి అనుసంధానం అయి ఉంటారనమాట. అంటే లింక్ అయి ఉంటారు. అప్పుడు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మీకు ఎలిజిబుల్ అయ్యండి. ఒకవేళ మీరు P4 సర్వేలో నేను అంటే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీకు వాట్సాప్ గవర్నెన్స్ అయితే మనకు ప్రవేశపెట్టారు కదా, అందులో మీరు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ నెంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెడితే మీకు డైరెక్ట్గా ఆ స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తుంది. అందులో P4 సర్వే అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అడిగితే సబ్మిట్ చేయండి. అప్పుడు వాళ్ళు చెక్ చేసి మీరు అవునా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ని కూడా రూపొందించారనమాట. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా పెడతాను. అంటే ఎవరైనా డొనేషన్ చేయాలనుకున్నా సరే ఈ ఫ్యామిలీస్కి చేయొచ్చు. డైరెక్ట్గా ఎన్రోల్ అయితే అయ్యి ఆ ఫ్యామిలీని ఆదుకోవాలనుకున్నా లేదంటే ఆ విలేజ్కి ఏదైనా సహాయం చేయాలనుకున్నా, ఒక ఫ్యామిలీని అడాప్షన్ చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరాలు తీర్చే విధంగా మీరు డొనేషన్ చేయాలనుకున్నా చేయొచ్చు అనమాట.
మీకు వీలైతే కనుక అందులో రిజిస్టర్ అయ్యి మీరు ఒకసారి చెక్ చేయండి ఆ వెబ్సైట్ని. త్వరలో ఈ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం 20% కుటుంబాలకి లిస్ట్ అనేది ఫైనల్ చేశారట. ఆల్రెడీ వీళ్ళు వెరిఫై చేసి కొన్ని గ్రామ సభలు, వార్డు సభలు ఇవన్నీ కూడా పెట్టి ఫైనల్ అయితే చేశారట. ఇంకా లిస్ట్ అనేది రిలీజ్ అవ్వలేదు. సచివాలయంలో మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చు. అది వచ్చాక నేను ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎటువంటి స్టేటస్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. మరి త్వరలో ఇస్తారేమో, అది కూడా చూద్దాం. ఓకేనా? ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.